ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లేకుండానే ఉద్యోగాల భర్తీ ఎలా చేస్తారు? ఇది న్యాయమేనా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నా, ప్రశ్నిస్తున్నా. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకుండానే, వర్గీకరణ ప్రక్రియ పూర్తి కాకుండానే ఆగ మేఘాల మీద ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని, రేపు గ్రూప్ 1 ఫలితాలు, ఎల్లుండి గ్రూప్ 2 ఫలితాలు, 14న గ్రూప్ 3 ఫలితాలు, మరికొన్ని డిపార్ట్మెంట్లలో 17, 19 తారీఖుల్లో HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫలితాలు, ఒక వారం రోజుల్లోనే ఇన్ని డిపార్ట్మెంట్లో ఫలితాలు ప్రకటించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయం నేరుగా ముఖ్యమంత్రి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇది న్యాయం కాదని, మాల స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి మాదిగ నిరుద్యోగులకు మీరు తీరని అన్యాయం చేస్తున్నారని, మాదిగలతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ఎదురుచూసే దళిత కులాల్లో ఉండబడే ప్రతి కులం నిరుద్యోగులకు మీరు అన్యాయం చేస్తున్నారనే విషయాన్ని మీరు ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన విషయంలో ఫలితాల ప్రకటనలు ఆపకపోతే, ఫలితాలు ప్రకటించేది ఆపకపోతే మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఆగ్రహానికి గురై దాని ఫలితం అనుభవించే రోజు మీరే చూస్తారు, చూడబోతారనే విషయం గుర్తు చేస్తున్నా. నేను ఆ పరిస్థితి కొని తెచ్చుకుంటే మీ రాజకీయ భవిష్యత్తుకే అది ప్రమాదంగా మారుతుంది. అందుకు మీకు ముందుగానే గుర్తు చేస్తున్నాం. అందువల్ల తక్షణమే రేపు ప్రకటించే గ్రూప్ 1తో పాటు, ఫలితాలు ప్రకటించే గ్రూప్ 1తో పాటు ఈ నెల 19 వరకు ఎన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన పోటీ పరీక్షల ఫలితాలు ప్రకటించబోతున్నారో వాటన్నిటినీ వెంటనే నిలుపుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా విజ్ఞప్తి చేయడమే కాదు, నిన్ననే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ మెయిల్ ద్వారా పంపాం, చీఫ్ సెక్రటరీ గారికి పంపాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంపాం. అదే సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సోదరులు బుర్రా వెంకటేష్ గారికి కూడా పంపడం జరిగింది. వారికి మెయిల్ ద్వారా పంపడమే కాకుండా ఈ ఫలితాల ప్రకటనలను వెంటనే ఆపండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖ ప్రధాన పత్రికల్లో వార్తగా వచ్చిందనేసి కూడా గుర్తు చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు తీవ్రమైన మాలల ఒత్తిడిలో ఉన్నాడని, ఒకవైపు వర్గీకరణ మీద అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా ఆయన మాదిగల్ని, వర్గీకరణ కోరే దళిత శక్తుల్ని నమ్మించే ప్రయత్నం, భ్రమల్లో పెట్టే ప్రయత్నం చేస్తూనే వర్గీకరణ జరగక ముందే మొత్తం ఉద్యోగాలన్నీ
మాలలకు కట్టబెట్టే ఒక కుట్రకు ఆయన పాల్పడుతున్నాడు. ఆయన మాలల ఒత్తిడికి తలొగ్గే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని చెప్పి మేము స్పష్టంగా భావిస్తున్నాం.